నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సహించబోమని వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ తెలిపారు. దేవాలయ భూ వివాదానికి మార్కెట్ యార్డ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త జితేందర్ శంకర్ను పాలక మండలితో అధికారిక సంబంధం లేదని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని చైర్మన్, వైస్ చైర్మన్ లేదా అధికారుల నుంచే తెలుసుకోవాలని ప్రజలు, రైతులు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. విలేకరు మిత్రులందరికీ నమస్కారం. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల అభ్యర్థన మేరకు మరికొంతమంది ప్రజల యొక్క ఫోన్ కాల్స్ మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మనం చూసినాం, ఆదోనిలో మంగళాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర స్థలాన్ని మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు కబ్జా చేసినారని వచ్చింది. దీని మీద తప్పకుండా పాలక మండలి వైపు నుంచి స్పందించాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. ఎందుకంటే వాయిస్ ఎలా పోతుందంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ కబ్జా చేసినారని, మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఈ రకమైనటువంటి మాటలు బయటికి రావడం చేత పాలక మండలి అయినటువంటి మాకు అప్రతిష్ట కలిగేటువంటి ప్రమాదం ఉంది. పాలక మండలి అయినటువంటి మాకైనా చైర్మన్ గారికైనా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు జిందే శంకర్ అనేటువంటి వ్యక్తి మీద ఏదైనా మాట్లాడాలా అనుకుంటే మీరు మాట్లాడుకోండి, నాకు ఇస్తా ఉన్నాను. ఒకవేళ అలాంటి కబ్జాలు ఏముంటే మీరు అఫీషియల్గా ఏం కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది మా పాలక మండలికి సంబంధం లేని సబ్జెక్ట్ అది. దయచేసి శంకర్ గారు కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా, మీరు అలాంటివి ఏమన్నా చేసి ఉన్నా చేయకపోయినా మీరు బయట తేల్చుకోండి. మీ కారణంగా మాకు చైర్మన్ గారు, మా అమ్మగారికి, మాకు, మా పాలక మండలికి చెడ్డ పేరు ఒకటి మాత్రం తీసుకురావద్దని ఈ సందర్భంగా జిందే శంకర్ గారు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దయచేసి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోండి, ఇది పాలక మండలికి సంబంధం లేనటువంటి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిబంధనల ఉల్లంఘనపై వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేరుశెనగను కుప్పల రూపంలోనే కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ కొందరు దళారులు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు మరోసారి వినతి పత్రం అందజేసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము, వేరుశెనగ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పలు వేసి మాత్రమే టెండర్కు పోవాలా. మిగిలిన మార్కెట్ యార్డులో కుప్పలుగా వేసి అమ్మడమైంది, అతిపెద్ద ఆదోని మార్కెట్ యార్డులో కుప్పలు వేయలేకపోవడమైంది. ఇది అది. మీరు కొంగనపల్లి, మీరు ఊరుకుంద. ఇప్పుడు ఇక్కడ వేరుశెనగ అమ్మడానికి వచ్చినారా? ఎక్కడన్నా మీ వేరుశెనగ? ఇట్లా ఆరాయద్దు కదా, కుప్పలేయాలి కదా. కుప్పలెత్తే వాళ్ళు పేద రైతులు వీళ్ళు పాపం గుంతకల నుంచి వచ్చినారు, ఈయనేమో ఉరుకుంద నుంచి వచ్చినారు. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ రకమైన కార్యకలాపాలు చేస్తున్నారు. అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులకు కూడా పలుమార్లు చెప్పినాం. గతంలో గోవింద్ గారైనా ఇప్పుడున్న ప్రజెంట్ సీత ఉన్నాము, వేరుశెనగ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పలు వేసి మాత్రమే టెండర్కు పోవాలా, ఆరబెట్టడానికి అనుమతులు లేవు. ఇదంతా అనధికారికంగా చేసేటువంటి కార్యకలాపాలుగానే మనం భావించాలి. గతంలో గోవింద్ గారైనా సెక్రటరీ, ఇప్పుడున్న సీతారామయ్య గారైనా సెక్రటరీ లైసెన్సులను రద్దు చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము గారు కూడా మా వైపు నుంచి వినతి పత్రాన్ని ఒకటి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని, రైతులు ఎక్కడ మోసపోకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం
టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసింది. గద్వాల ఐటీఐలో సిఎన్సి మెషినింగ్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఆటోమేషన్, ఇంజనీరింగ్, డ్రైనేజ్, వర్చువల్ అనాలిసిస్ వంటి 6 ఆధునిక కోర్సులకు అడ్వాన్సులు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా ఈ అకాడమిక్ సెషన్లో కూడా అడ్మిషన్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో కోర్సు పూర్తి చేసిన తర్వాత వారికి ఈ ఐటీఐకే వచ్చేసి కంపెనీస్, వివిధ కంపెనీస్ అన్నీ కూడా ఇది గమనించినటువంటి మన గౌరవ మంత్రి గారు వివేక్ సార్ గారు కూడా ఇది తెలంగాణ స్కిల్ డే అని చెప్పేసి 16 జూలైలో కండక్ట్ చేసి అందులో ఈ పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అనాలిసిస్ అండ్ డిజైన్, తర్వాత ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, తర్వాత ఈవీ మెకానిక్. మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్. మనకి కన్వెన్షనల్ కోర్సెస్ కాకుండా అడ్వాన్స్డ్ కోర్సులు ఎందుకు ఇస్తున్నామంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. ఇప్పుడు లేత్ మిషన్ లేదు, ఇప్పుడు అంతా కూడా మనమే తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ యొక్క ఐటీఐలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని మనము నిర్మాణించడం జరిగింది. టాటా టెక్నాలజీ వారి ప్రోద్బల్యంతో ఇక్కడ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ మెషినరీ ఎక్విప్మెంట్ని కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది. మార్చడం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మోడల్ స్కూల్ హాస్టల్లో 2 ఇంటర్ విద్యార్థినులపై మరో విద్యార్థిని బ్లేడ్తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితులకు స్వల్ప గాయాలు కాగా ఈ ఘటనపై తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపాల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని, పాఠశాలకు కాంపౌండ్ వాల్, హాస్టల్లో నీటి సౌకర్యం, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్సీయూ నేతలు ధర్నా నిర్వహించారు. ఏర్పాటు చేయాలి మోడల్ స్కూల్ హాస్టల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి మోడల్ స్కూల్ హాస్టల్ వాచ్మెన్ మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి మోడల్ స్కూల్ పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ కల్పించాలి మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థినులకు రక్షణ కల్పించాలి మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థినులకు రక్షణ కల్పించాలి. పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా, పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా, పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా. ప్రిన్సిపల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర విశ్వశాంతి మహాయజ్ఞం ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ జ్యోతి పరమానంద స్వామీజీ శోభాయాత్ర వైభవంగా జరిగింది. పట్టణ ప్రధాన వీధుల గుండా వందలాది మంది భక్తులు కోలాటాలు, మేళతాళాలతో పాల్గొన్నారు. రైతులు, ప్రజల సుఖశాంతి సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారని, శోభాయాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్రలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం మండ్లిం గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం సిబ్బంది సాయంత్రం 4 గంటలకే విధులు ముగించి వెళ్లిపోయారని రైతులు ఆరోపించారు. క్రాప్ బుకింగ్ కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంఆర్ఓకు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు సమైనటువంటి పంట నష్టపరిహారం రాయించుకోవడానికి మాస్పర్ రాయించుకోవడానికి వస్తే అడ్రస్ లేనటువంటి పరిస్థితి, ఫోన్ చేసి ఎత్తేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బాధ్యత రహితంగా అధికారులు పంచాయతీ సచివాలయ సిబ్బంది ఉన్నారని చెప్పి సిపిఎం పార్టీకి మేము కోరుతున్నాం. ఇటువంటి ఈ మండలం సచివాలయంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పైన వెంటనే కలెక్టరు జోక్యం చేసుకొని వీళ్ళ పైన సస్పెండ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు పొలాలకు పోయి వ్యవసాయ కూలీలు సాయంత్రం పూట వస్తారు, కనీసం 5 వరకన్నా ఉండకుండా 4 గంటలకే మూసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది బాధ్యత రహితంగా అధికారులు సచివాలయ ఉద్యోగస్తులు సమైనటువంటిది ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి సిబ్బంది ఈరోజు పట్టించుకోవడం లేదు. అందుకనే దీనిపైన వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు జూపాడు బంగ్లా మండలం మండలం గ్రామంలో రైతు భరోసా కేంద్రం సచివాలయాన్ని సమైనటువంటి 4 గంటలకు రావడం జరిగింది. 4 గంటలకే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపబట్టి వద్ద బొలెరో బ్యాక్స్ వాహనం ప్రమాదానికి గురి కావడంతో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో గంజాయిని విశాఖపట్నం నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. హైవే మొబైల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుడుల కోసం గాలింపు చేపట్టారు. గంజాయి పరిణామం విలువపై దర్యాప్తు కొనసాగిస్తుంది. అన్నా అలా చేశాను రోడ్ వర్క్ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం తోచలకరాయుడు పాలెంలో ఎస్సీ కాలనీలో సచివాలయం నిర్మాణం కోసం గతంలో త్రవ్విన భారీ గోతి గ్రామస్తులకు సమస్యగా మారింది. గోతిలో చెత్త, మురుగునీరు చేరడంతో దోమలు, విషసర్పాలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఓ చిన్నారి గోతిలో పడిన ఘటన కూడా చోటు చేసుకుంది. వెంటనే గోతిని పూడ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధికారులను కోరుతున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తోచలరాయుడుపాలెం గ్రామం అండి మాది. నా పేరు లక్ష్మణ రాజారావు. ఇక్కడ ఈ గత ప్రభుత్వం అప్పుడు ఇది సచివాలయం కడతాకని తీశారండి. ఈ గుయ్య ఊరు గ్రామం మధ్యలో ఉంది ఇది. అయితే ఇది కొన్ని కారణాల వల్ల అది కట్టలేకపోయారు. అందుకోసమని చెప్పి ఇప్పుడు ఇది నిరుపయోగంగా ఉంది. ఇది వర్షాకాలం వచ్చే ఫుల్గా నిండిపోయి ఉంటుంది. ఇంత పిల్లలు మొన్న ఈ పిల్ల పడిపోయిందండి పోయిన సంవత్సరం. తర్వాత మండలవారు ఎమ్మెల్యే గారికి మా వందనాలండి. మేము గ్రామం తరఫు నుంచి కోరుకున్నామండి దీన్ని తొందరగా పూర్తిస్తారని మా మనవి. త్వరగా పూర్తియండి సార్. మీకు నమస్కారం అండి. మేము ఈ స్మెల్లకి, ఈ వాసనకి, ఈ దోమలకి, పాములకి, ఇళ్ళలో పాములు కూడా వస్తుంది సార్. మేము భరించలేకపోతున్నాం ఈ వాసనకి. ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయమని చెప్పండి సార్. చెప్పండి. పిల్లలు చిన్నపిల్లలు చూడండి సార్. చిన్నపిల్లలు చూడండి ఎలా ఉన్నారు ఆ పిల్లలు. పార్వతీ
హిందూపురం మన్యం జిల్లా బాలకొండలోని శ్రీ అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో గత 30 రోజులుగా శ్రీ మాదాంధ్ర మహాభారత పారాయణం భాగవత సప్తాసహం భక్త శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆంజనేయ భక్త సమాజం ఆలయ నిర్మాణం ప్రతిష్టా కమిటీ సత్యనారాయణ స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. జలనిధులందగోపకుమారాం సకల పురాణార్థ జ్ఞాన విఖ్యాతుండునగు ఈశ్వరునిగాంచి అఖిల జీవతతికి ఆనందమొసగుచు నిర్భిమానతమై ధరణి నేలే సత్యమందు మిగుల శ్రీహరి మాయా గుణ విభూతులకు జలనిధులన్ పరగిన దీవులు వర్షములరయంగా కొలది వెట్ట. గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతికే నమః. ప్రియ భగవద్ బంధువులారా, నేటికి 20 రోజులుగా శ్రీ అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేంద్రియాలని ఎలాగైతే మన అధీనం లేకుండా తిరుగుతూ ఉంటాయో, వాటిని కామము, క్రోధము, లోభము, మోహము, మరము, మాత్సర్యం నియంత్రణ చేస్తూ ఉంటాయో, ఆ ఆరుటిని కూడా కట్టి ఈ పంచేంద్రియాలను భగవంతుడి తాలూకా సాన్నిధ్యం చేరడానికి ఏర్పాటు చేసిందే భాగవతం. భక్తితో కూడినటువంటి జ్ఞానము, జ్ఞానంతో కూడేటువంటి వైరాగ్యము, దాంతో కూడేటువంటి తత్తులో మరొకటి లేదు. ఎవరైనా సరే ఈ కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు వాసనతో ఉండేటువంటి శరీరాన్ని విశేషంగా దేవుణ్ణి చేర్చుకోవాలి అంటే భాగవతము తప్ప వేరే దారి లేదు. దీని పెద్దలు చెప్పారు, కాలక్షేపేణ నకర్తవ్యం క్షీణమాయుర్దినే. భయ నివారక గోకుల మందారానంద గోపకుమారాం సకల పురాణార్థ జ్ఞాన విఖ్యాతుండునగు ఈశ్వరునిగాంచి అఖిల జీవతతికి ఆనందమొసగుచు నిర్భిమానతమై ధరణి నేలే సత్యమందు మిగుల శ్రీహరి మాయా గుణ విభూతులకు జలనిధులన్ పరగిన దీవులు వర్షముల. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం సామలమ్మ కొండపై పీవీటీజీ కొందు గిరిజనులు తమ జీడి మామిడి తోటలో ఉపాధి పనులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. 20 కుటుంబాలు 80 ఎకరాల్లో సాగు చేస్తుండగా వీబీజీ రామ్జీ పథకం కింద రాతి కట్లు, బెంచ్, టెర్రసింగ్, రహదారి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి లేక వలసలు వెళ్లవలసి వస్తుందని, తమ తోటల్లోనే 175 రోజుల ఉపాధి కల్పించి జీవనోపాధికి భరోసా ఇవ్వాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. 2021లో ఫారెస్ట్ పట్టాలు ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం వీబీజీ రామ్జీ పథకంలో 60 పట్టాలకి 50 రోజులు అదనమైన పనులు, వాటితో పాటు అదనంగా పెరిగినటువంటి 25 రోజులు, మొత్తం 175 రోజులు మన ఈ బెన్నవరం గిరిజనులకి ఉపాధి హామీ ఫారెస్ట్ భూములు పట్టాలకి పని కల్పించాలని చెప్పేసి ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వలసలు అనేది పని లేకపోవడం వల్ల ఎక్కడికో ఏలూరు ఇతర ప్రాంతాల్లో చెరుకొట్లు కొట్టడానికి పని పోతున్నారు. వెళ్తే తిరామో చూసి 10,000 15,000తో పాటు జరాలు జబ్బులు తీసుకొస్తున్నారు. ఆ జబ్బులకి జరాలకి ఆ తెచ్చిన కూల్ డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతున్నాయి. ఈ విధంగా కష్టపడిన దాని ఫలితమే లేకుండా పోయింది. అందుకని వీబీజీ రామ్జీ పథకంలోని ఇప్పుడు పనులు ఈ జీడిమామిడి తోటల్లో చుట్టూ రాతికట్లకి పనిస్తే ఆ పని చేయడం వచ్చిన డబ్బుల్ని ఈరోజు జీడి తోటలకి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ రావకతం ఎంపీడీఓ గారు కానీ ఏపీఓ గారు కానీ వీరికి ఫారెస్ట్ భూములు రాతికట్లకి పని కల్పించాలని చెప్పేసి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల ఆర్గనైజర్ సెక్రటరీ పిల్లింటి రమేష్ నాయుడు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆ బస్సులు మాత్రం అందరూ వాడుకోండి ఫ్రీగానే. అలాగే చేనేత కార్మికులు 200 యూనిట్ల వరకు కరెంట్ తీసేస్తుంది గవర్నమెంట్. ఆటో డ్రైవర్లు 15,000 అకౌంట్ పడతాయా? ఓకే. అన్నదాత స్థితి భూమి 15,000 గవర్నమెంట్ చేస్తుంది.
అలాగే క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు విజయనగరంలో. ఓకేనా? ప్రతి ఒక్కరు మొక్క రోడ్లు ఇల్లు పోయిన వాళ్ళకి ల్యాండ్ పోయిన వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ ల్యాండ్ ఎక్కువ చేసిన డబ్బులు కూడా ఇస్తుంది. 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు కలిపి 15 రూపాయలు వస్తుంది. అది కూడా త్వరలోనే వస్తుంది. వచ్చేవాడికి అందరూ. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని 5వ వార్డు చింతలపాలెం ఎస్సీ పాలెంలో ఆర్ఓ ఫ్లాట్ కు అవసరమైన నీటి సౌకర్యం కల్పించేందుకు బోర్వెల్ త్రవ్వించారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంతో స్థానికులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా దేవస్థానం చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు కుటుంబ సమేతంగా ఘనంగా సారె సమర్పించారు. పండ్లు, పూలు, పిండి వంటలు, స్వీట్లతో ప్రత్యేక సారెను మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం విశేష పూజలు, వేద ఆశీర్వచనాలు నిర్వహించగా పాల్గొన్న ధర్మకర్తలను దేవస్థానం అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. సారి ఒకటి ఆనవాయితీగా వస్తుంది. కానీ గత 4 సంవత్సరాల నుంచి మనకు ఉండే ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి మన అమ్మవారు మా అమ్మ మా ఊళ్ళమ్మని చెప్పడం వల్ల చాలామంది కూడా ఈ సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సారి ఇవ్వటం, రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి వచ్చి సారి ఇవ్వటంగా ఆనవాయితీగా జరిగిపోతుంది. ఈ రోజున మా దేవస్థానం పాలక మండలి చైర్మన్ గారు, అలాగే ధర్మకర్తల మండలి అందరం కూడా కలిసి ఈఓ గారు అందరం కూడా సుమారు మావుళ్ళమ్మ అమ్మవారు విశాలమైన నేత్రాలతో అద్భుతమైన విశేషక్తులు అమ్మ ఎంతటి కష్టాన్ని నుంచి గట్టెక్కించి అద్భుతమైన అమ్మవారు. ఆషాఢ మాసం అంటే దేవి ఉపాసనకి అనుకూలమైన కాలం. అలాంటి కాలంలో అమ్మవారికి మన శ్రేయస్ని మన సుమారు 8 నెలల కాలం నిండి వస్తుంది. ఈ 8 నెలల కాలంలో అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు సదుపాయాలు మరియు చక్కటి అభివృద్ధి చేయటం జరుగుతుంది. మా యొక్క శేషించిన పదవీ కాలంలో మరింత అభివృద్ధి జరగాలని భీమవరం ప్రాంతమంతా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఆగస్టు 5న జరగనున్న చేనేత కళాకారుల సమ్మేళన విజయవంతానికి బీజేపీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. మన బీసీ మన చేనేతన్న పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కళాకారులు పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, చేనేత కళాకారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సార్, నేను కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ అండి. అయితే ఈరోజు మన చేనేత, మన ఆత్మగౌరవం, మన వారసత్వం, మన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ చేనేత సమ్మేళనం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మన జిల్లా పార్టీ ఏంటంటే పెద్దలు కాకినాడ నుంచి చేసిన కొండల సాయి గారికి, అలాగే మోర్చా నాయకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు 5వ తారీఖున జరిగిన ఈ
తుమ్మలపల్లి సమస్య విజయవాడ అందరూ కూడా చేయూత నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఒక ప్రోగ్రాం సహకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మన భారతదేశానికి అంతటికీ కూడా సమావేశం మీటింగ్ పెట్టడానికి చేనేతల నుండి ప్రారంభిద్దామనే ఉద్దేశంతో చేనేత సమ్మేళనం శోభాయాత్ర అని ఒక నామకరణలో ఈ యొక్క చేనేతలతో ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ రావాలి అని ఆహ్వానించడానికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మన జిల్లా పార్టీ ఏంటంటే పెద్దలు కాకినాడ నుంచి చేసిన కొండల సాయి గారికి అలాగే మోర్చా నాయకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు 5వ తారీఖున జరిగిన ఈ తుమ్మలపల్లి సమస్య విజయవాడ అందరూ కూడా చేయూత నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఒక ప్రోగ్రాం సహకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మన భారతదేశానికి అంతటికీ కూడా సమావేశం మీటింగ్ పెట్టడానికి చేనేతల నుండి ప్రారంభిద్దామనే ఉద్దేశంతో చేనేత సమ్మేళనం శోభాయాత్ర అని ఒక నామకరణలో ఈ యొక్క చేనేతలతో ఈ ఒక ప్రెస్ మీట్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రానంలోని గీతం డిమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రముఖ అతిథిగా పాల్గొనగా చేనేత కళాకారుడు గజం గోవర్ధన్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయగా 86 మంది పిహెచ్డి స్కాలర్లకు డిగ్రీలు, 17 మంది ప్రతిభావంతులకు బంగారు పతాకాలు ప్రదానం చేశారు. ప్రాంగణం వేడుకల సందడితో కలకలలాడింది. Restrictions and the shackles that have been put on you by your professors and teachers, finally breaking from them and getting into freedom. Does it feel like freedom? And you'll find, I'm pretty sure you'll find, whatever chances you're getting, whatever opportunities you're getting might not be in the same discipline that you have studied. It can be completely different. It can be completely strange. He came into politics. He served as a 2-time MP. He served as the chairman of UDA. And under him, we have the Kailasgiri Park, the UDA Park, and the Green Vizag, as we know now, is thanks to his contribution, his vision, and his implementation. He tried to be the best in that. I think that is the example that we can take from him. Whatever field you choose, or whatever the field that chooses you, be tirelessly hardworking, be the best possible that you can be in that, and that will take you places. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆన్ A1 TV న్యూస్. అనేది చాలా బాధాకరమైన విషయము. దయచేసి ప్రజల పరిస్థితి